హాయ్ అండి, నమస్తే. నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు లాస్ట్ పంచమి తీర్థం స్నానానికి అయితే మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, హైవే నుంచి లైటింగ్స్ అయితే ఎక్కడ ఎంత అందంగా కనబడుతున్నాయి చూడండి. లైటింగ్స్ ఫుల్ లైటింగ్స్ వేసి ఉండారు. ఇక్కడ జనం అయితే మేము బండి అక్కడ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వెనకనే పెట్టేసి నడుచుకొని అయితే వెళ్తున్నాం అనమాట. పోనీ లేదనమాట మమ్మల్ని, అంత జనము వస్తూ ఉన్నారని ముందుగానే పోలీసులు అక్కడి నుంచినే మమ్మల్ని ఆపేశారనమాట. ఇంకా అక్కడే బండి పెట్టేసి మేము ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్తున్నాం అనమాట. సరే, ఇంకైతే ఉదయం పోవాలనుకుంటే మేము ఫస్ట్ టైం ఒకసారి నా పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత నేనైతే మా అత్తమ్మ గారితో వెళ్ళాను. అక్కడ పగులు వెళ్ళాము. నేను మిస్ అయిపోయాను, నేను మా అక్క కూతురు సిరి అనమాట. మిస్ అయిపోయాము. ఎట్లో నాకు అడ్రస్ అసలు తెలియదు అప్పట్లో. సరే, ఎలాగోలాగ అట్ట చేరి మళ్ళీ ఇంటికైతే చేరుకునేసాము. సరే, అప్పటి నుంచి మళ్ళీ ఒకసారి ఏమో అట్లా పోయి వచ్చేసాం, అంతేగాని మేము ఇలా మునిగడం ఇలాంతా చూడలేదు. ఇది నైట్ లో పోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సరే, ఇంకా నడుచుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే జనం ఇంకా ఫుల్ గా ఉన్నారు. సరే, ఇక్కడ వస్తూ ఉన్నారు జనం, పోతూ ఉన్నారు. అంతా క్యూ లైన్లు కూడా ఉన్నాయి, కానీ క్యూలలో బండ్లు అడ్డం పెట్టేసి కొంచెం పాపం వాళ్ళు ఎంతో కంట్రోల్ చేస్తున్నా కూడా పోలీసులు జనం అయితే ఇంకా తోసుకొని వెళ్తూనే ఉన్నారు సైడ్. ఇంకైతే మేము మా వారిని అడుక్కొని నేను ఆయన దగ్గర ఒక 10 చివాట్లు పెట్టించుకొని ఇంకేం చేద్దాము సరే అని చెప్పని ఇంకా తీసుకొని అయితే వెళ్ళానమాట అక్కడికి పంచమి తీర్థానికి. ఇంకా పగులు వెళ్ళలేదు. సాయంత్రం 6 నుంచి 8 వరకేనంట. 6 నుంచి వెళ్ళొచ్చు, తెల్లవారు నుంచి వెళ్ళొచ్చు, కానీ 6 నుంచి అందరూ వచ్చినట్టున్నారు జనాలు. 8 వరకే మళ్ళీ మూసేస్తారు ఈ కోనేరు. ఇక్కడైతే పుష్కరిణి. సరే, ఇంకైతే మేము ఇంకా అందరూ మునిగి వస్తూనే ఉన్నారు. ఇంకా మేము వెళ్ళాను. ఇక్కడ చూడండి, కోనేరు అయితే చూపిస్తున్నా. ఖాళీగానే ఉంది, కొంచెం పర్వాలేదు, మునగచ్చు. చాలా మంది పిల్లల్ని తీసుకొని అప్పుడు స్కూల్ నుంచి వస్తారు కదా, ఇంకా అప్పుడు పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీలుగా అప్పుడే వచ్చి మునుగుతున్నారు. ఫస్ట్ టైం నేను చూస్తున్నది. సరే, ఇంకా నేను మా పిల్లల్ని తీసుకొచ్చింటే బాగుంది అనిపించింది, కానీ ఇంకా స్టడీ అవర్లు క్లాసులు అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే కుదరదులే అనేసి నేను రావడమే ఇంకా గగనంగా వచ్చాను అనమాట. ఆయన తిట్టించుకుంటూ ఆయన దగ్గర ఫస్ట్ టైం అంటే ఇవన్నీ అంటే ఫస్ట్ వాళ్ళ పెళ్లి కాకుండా చూసేశారు, మునిగేశారు. ఇప్పుడు మనతో రమ్మంటే ఇంకా అట్లానే మాట్లాడతారనమాట. కానీ మేము ఇదే కదా ఫస్ట్ టైం అని, అందుకని ఇంకా తిట్టించుకున్నా వచ్చానమాట. సరే, అయితే మొత్తానికైతే మునగడానికైతే వెళ్ళాము. మునిగేసి అయితే ఫస్ట్ ఆయన వచ్చారు. ఆయన ఇదంతా నేను పట్టుకుని ఉన్నాను, వాచ్ సెల్ అంతా కూడా. తర్వాత నేనైతే వెళ్ళాను అనమాట. కనీసం అక్కడ చూడండి ఎంత బాగా చక్కగా వీడియోలన్నా పట్టుకుంటున్నారు. మాకైతే అస్సలు పట్టనంటారు మా వారు, వీడియో పట్టరు, ఏమీ లేదు. సరే, నా పిచ్చి నేనే కాబట్టి నేనే ఇట్లా పట్టుకున్నాను అనమాట కొద్దిగా అయితే. సరే, ఇక్కడ మునగడం ఏమంత ప్రత్యేకమని అని అంటారు కదా. సరే, దాని గురించి అయితే ఒక 4 మాటలు. పంచమి రోజున నీటిలో ప్రత్యేకమైన చాంద్రమానం పవర్ ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. ఆ నీటికి ఆధ్యాత్మిక వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుందని, శరీరంలో ఒక పాజిటివ్ షాక్ లాంటిది ఫీల్ అవుతుంది. అమ్మవారి కటాక్షం ఉన్న ప్రదేశం కాబట్టి మన కోరికలు నెరవేరుతాయని నమ్మకము. ఇది సంధ్యాకాలం దైవశక్తులు ఎక్కువగా యాక్టివ్ అయ్యే సమయం. మన మాటలు, మన ప్రార్థనలు అమ్మవారికి త్వరగా చేరుతాయని అంటారు. ఆ నీటిలో మునగడం చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మనిషి జీవితంలో బాధలు, పాపాలు, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ మన మనసులో పేర్కొని పోతుంటాయి. కాబట్టి ఆ పవిత్రమైన నీటిలో మునిగితే మనలోని కొత్తగా పుట్టుకొచ్చిన ఒక వైబ్రేషన్ లాంటి ఫీల్ వస్తుందని నమ్మకము. తప్పకుండా ఎవరైనా ఈ టైంకి అయితే వెళ్ళండి. ఇక మేమైతే బయలుదేరి వచ్చాం మునిగేసి. ఇవంతా చూడండి, బజార్లో ఈ విధంగా అయితే చిన్న అంగుళ్ళు చూస్తూ వచ్చుంటే బిన్నారా అని తీసుకొని వెళ్తున్నారనమాట. బండి ఎక్కడో పెట్టేసి మేము బయలుదేరామన్నమాట. ఇంకా ఆ టైంకి ఎవరైనా కూడా నాలాగా పోకుండా పగుల్లో ఉంటే సాయంత్రంలో అయితే వెళ్ళండి, ప్రతి సంవత్సరం కూడాను. ఆ టైంకి అయితే చూడండి, ఇక్కడంతా బజారు ఇదంతా కూడా 100 రూపాయలు అని అంట. సరే, ఇంకా మనం చూసి ఆనందపడాల్సిందే, కొనేదంటూ ఉండదు. నేరుగా అయితే ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఈ విధంగా అయిందండి నా పంచమి తీర్థం అయితే. ఎలా అనిపించింది అనేది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసారంటే తెలుస్తుంది ఏ టైంకి వెళ్ళాలనేది. అయితే ఇంక ఈ టైంకి అయితేనే కరెక్ట్ గా జనాలు తక్కువ ఉండి, మా వారు జనం ఉన్న చోటికి అస్సలు రారు, నచ్చదు అసలు. తక్కువ ఉంటేనే నేను ఎన్నో అడిగి తిట్లు తిట్టించుకొని వచ్చి అయితే వెళ్ళానమాట. ఇలా అయింది. కానీ ఎప్పుడో ఒకసారి అయితే తీసుకొని పోతారు, మనం అంతవరకు ఉండాం కదా, ఆత్రం ఎక్కువ. సరే, ఇంకా లైటింగ్స్ చూడండి ఒకసారి అయితే చూస్తే. ఇంకా ఈ బస్సులంతా కూడా చాలా అక్కడక్కడ స్టాపింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట ఈ జనాల వల్ల కూడా. ఈ విధంగా ఉందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.